ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చి స్నాప్ సెట్టింగ్స్. అలాగే ఐసోమెట్రిక్ వ్యూ అనేది స్నాప్ సెట్టింగ్స్ యూజ్ చేసి ఐసోమెట్రిక్ వ్యూ అనేది ఎలా డ్రా చేయాలనేది వాళ్ళు నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాప్ సెట్టింగ్స్‌కి మీకు ఫంక్షన్ కీ ఉంటదండి. ఆ ఫంక్షన్ కీ ద్వారా ఆన్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా ఇక్కడ కమాండ్ బార్‌లో డౌన్ చూడండి. గ్రిడ్ పక్కన స్నాప్ అని ఉంది చూడండి. స్నాప్ మోడ్ అని F9 ఫంక్షన్ కీ F9 గానీ లేదంటే మీకు డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళి మౌస్ లెఫ్ట్ బటన్ ద్వారా ప్రెస్ చేసుకోవచ్చు. అసలు స్నాప్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ స్నాప్ సెట్టింగ్స్ ద్వారా నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మూవ్ చేసుకుంటున్నాను గ్రాఫ్ విజిబుల్ పర్పస్ కోసం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా కర్సర్ అనేది ఎక్కడ కూడా స్టక్ అవ్వట్లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ అవుతుంది. ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుంది. చూడండి ఈ పాయింట్ కూడా చూడండి మూవ్ అవుతుంది. అదే కనుక వన్స్ నేను స్నాప్ సెట్టింగ్స్ కనుక స్విచ్ ఆన్ చేస్తే చూడండి నా ఫంక్షన్‌కి చూడండి ఒక లైన్ కమాండ్ తీసుకున్నాను. చూడండి నెక్స్ట్ చూడండి ఎలా మూవ్ అవుతుంది. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి మధ్యన వెళ్తుంది. ఈ పాయింట్ డిస్టెన్స్ ఎలాగనేది ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ స్నాప్ సెట్టింగ్ దగ్గర చూడండి డౌన్ యారో బటన్ ఉంది కదండీ. ప్రెస్ చేసిన తర్వాత స్నాప్ సెట్టింగ్ అని ఆన్ చేయండి. స్నాప్ సెట్టింగ్ అని ఆన్ చేయంగానే ఇక్కడ చూడండి మనకి స్పేసింగ్ 0.5, 0.5 ఉంది చూసారా. గ్రిడ్ స్పేసింగ్ కూడా 0.5, 0.5. కాబట్టి మనకి ఆ లైన్ అనేది కంపల్సరీ కూడా మన కర్సర్ అనేది 0.5 డిస్టెన్స్ మూవ్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు మళ్ళీ లైన్ తీసుకుంటున్నాను కమాండ్‌లో చూడండి లైన్ అనేది ఈ పాయింట్ ఇంతకు ముందు ఏంటంటే 0.5 ఇక్కడి నుంచి ఈ పాయింట్‌కి మధ్యలోనే అనేది ఎక్కడ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి ఎక్కడ కావాలంటే అక్కడ స్విచ్ అనేది ఆన్ చేసుకోవచ్చు మనం. అలాగే స్నాప్ సెట్టింగ్స్‌కి ఇంకోలా ఐసోమెట్రిక్ వ్యూ గీసేటప్పుడు స్నాప్ సెట్టింగ్స్ యూజ్ చేస్తాం. దాన్ని కూడా స్నాప్ సెట్టింగ్స్ అంటాం. అది ఎలాగంటే మనం ఐసోమెట్రిక్ వ్యూ డయాగ్రామ్ గీస్తున్నప్పుడు ఎక్స్, వై, జెడ్ డైరెక్షన్లో ఉన్నట్టు డయాగ్రామ్ గీస్తాం. కానీ మనం డయాగ్రామ్ గీసేది హారిజంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ అని. ఎప్పుడైతే సైడ్ వ్యూ ఉందో దాని ఒక యాంగిల్ ఇంక్లినేషన్లో 30 కానీ 45 కానీ 65 కానీ మనం మాన్యువల్గా చేసేటప్పుడు మనం అలా చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే 30 degrees బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే కమాండ్ బార్లో డైరెక్ట్గా స్నాప్ అని టైప్ చేస్తున్నాను. SNAP స్నాప్ అని టైప్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేసాం. ప్రెస్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా వాడేది వచ్చి స్టైల్ వచ్చి స్టాండర్డ్ మెథడ్. ఇప్పుడు మనం ఐసోమెట్రిక్ మోడ్లోకి మారుతున్నాం. కాబట్టి ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి 2 చూపిస్తుంది. స్టాండర్డ్ మెథడ్, ఐసోమెట్రిక్ మెథడ్. నేను ఇప్పుడు ఐసోమెట్రిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు కమాండ్లో ISO అని కూడా టైప్ చేయొచ్చు. ISO అని టైప్ చేసి ఎంటర్ని ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి స్నాప్ స్పెసిఫై వర్టికల్ స్పేసింగ్ అంటే నేను 0.01 అని ఇచ్చాను. చూడండి ఆటోమేటిక్గా మీకు బ్యాక్ సైడ్ గ్రాఫ్ చూసారా ఒక యాంగిల్లోకి కన్వర్ట్ అయింది 30 degrees యాంగిల్. అలాగే మీ కర్సర్ మార్క్ చూడండి నేను XY దగ్గర పెట్టినాను చూడండి. కర్సర్ మార్క్ దగ్గర కూడా మీ X మార్క్ మారింది. మళ్ళీ స్నాప్ సెట్టింగ్స్ ని మళ్ళీ మామూలు చేసేస్తున్నాను చూడండి. SNAP స్నాప్ అని టైప్ చేసి స్టైల్లోకి వెళ్ళి ఈసారి స్టాండర్డ్ ప్రెస్ చేశాను. మళ్ళీ స్పేసింగ్ అవుతున్నప్పుడు ఈసారి 0 పెట్టాను చూడండి. ప్లస్ సింబల్గా మారిపోయింది. మీ బ్యాక్ సైడ్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ కూడా యాస్టీస్గా హారిజంటల్గా ఫిక్స్ అయిపోయి వచ్చింది. అదే కనుక నేను ఇక్కడ చూడండి స్నాప్ సెట్టింగ్స్ దగ్గర SNAP స్నాప్ అని టైప్ చేసి ఎంటర్, STY ఎంటర్, ISO ఎంటర్, స్నాప్ సెట్టింగ్ 0.01 తీసుకున్నాను. ఎంటర్ అని ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి మీ కర్సర్ చూడండి X మార్క్ కన్వర్ట్ అయింది. మీ బ్యాక్ సైడ్ గ్రాఫ్ కూడా యాంగిల్లో కన్వర్ట్ అయింది. మీకు గ్రాఫ్ కావాలనుకుంటే గ్రాఫ్ ఉంచుకోండి. లేదు మీకు మీరు మీకు కనుక డిఫికల్ట్గా అనిపిస్తే కనుక దీన్ని క్లోజ్ చేసేసుకోండి. నేను గ్రాఫ్ని క్లోజ్ చేసేసుకున్నాను. ఫంక్షన్కి F7తో లేదంటే డైరెక్ట్గా ఇక్కడ కమాండ్ బార్ కింద డౌన్ కింద మెనూ బార్ ఉంటుంది, టూల్ బార్. ఆ డౌన్ బార్లోకి వెళ్ళి డైరెక్ట్గా గ్రిడ్ అనేది ఆఫ్ చేశాను. అలాగే స్నాప్ సెట్టింగ్స్ కూడా ఆఫ్ చేశాను. ఇప్పుడు నేను ఒక లైన్ కమాండ్ తీసుకొని ఒక క్యూబ్ గీయాలనుకుంటున్నాను లేదా ఒక రెక్టాంగిల్ గీయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏం చేస్తానంటే ఒక లైన్ తీసుకొని ర్యాండమ్గా ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మన యాంగిల్ ఎప్పుడు కూడా గుర్తుంచుకొని ఆ స్నాప్ సెట్టింగ్లో ఐసోమెట్రిక్ గీసినప్పుడు కంపల్సరీ ఫంక్షన్కి ఆర్దో F8 అనేది ఆన్ చేసి ఉండాలి కంపల్సరీ. అప్పుడు మాత్రమే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి F8 ఆన్ చేశాను. చూడండి మీకు ఆ లైన్ అనేది హారిజంటల్గా వర్టికల్గా చూడండి హారిజంటల్గా వెళ్తున్నప్పుడు చూడండి యాంగిల్ అనేది ఇంక్లైడ్గా వెళ్తుంది. చూడండి వర్టికల్గా మాత్రం యాస్టీస్గా 90 degrees వస్తుంది. హారిజంటల్గా వెళ్తున్నప్పుడు చూడండి 30 degreesలోకి వెళ్తుంది. అదే మీకు ఈ ల్యాండ్ డైరెక్షన్ 30 degreesలోను ఇక్కడ చూడండి మీకు యాంగిల్ చూపిస్తుంది ఆర్దో 2 <230 degrees అనేది. అంటే బై డిఫాల్ట్గా 30 degrees చూపిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు F5 ఫంక్షన్కి F5 మార్చండి. మీరు ఐసోమెట్రిక్ యొక్క ఫంక్షన్కి F5 చూడండి ఇప్పుడు మళ్ళీ మారింది చూడండి. ఇప్పుడు +30కి వెళ్ళింది చూడండి. చూసారా ఇందాక మీకు ఇక్కడ కర్సర్ మార్క్ దగ్గర చూపిస్తుంది చూడండి 2 <30 degrees అని చూపించింది. ఇప్పుడు 1 <30 degrees అని చూపిస్తుంది. చూసారా అంటే పాజిటివ్ సైన్లోకి వెళ్ళింది అనమాట. ఇలా సపోజ్ ఇప్పుడు నేను ఏంటంటే ఒక రెక్టాంగిల్ గీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ఫంక్షన్కి F5 ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి వర్టికల్గా వచ్చింది. చూసారా వర్టికల్గా నేను 75 డిస్టెన్స్ తీసుకున్నానండి. ఓకే జూమ్ చేసుకున్నాను నాకు లైన్ విజిబిలిటీ రావడం కోసం. నెక్స్ట్ ఏం చేశానంటే
దీన్ని హారిజంటల్గా ఒక 90 mm తీసుకుంటున్నాను. నెక్స్ట్ టాప్ సైడ్లో వచ్చి మళ్ళీ ఒక 75 ఎంటర్. బ్యాక్ సైడ్ డైరెక్షన్లోకి వచ్చి మళ్ళీ 90 ఎంటర్. ఇప్పుడు నాకు ఇటు సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నాను, బ్యాక్ సైడ్కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఫంక్షన్కి F5 ప్రెస్ చేయండి. ఓకే, మళ్ళీ ఇది కూడా నేను ఏం చేస్తున్నాను అంటే 90 ఇస్తున్నాను. 90 ఎంటర్, కిందకి 75 ఎంటర్, మళ్ళీ 90 ఎంటర్. దీంట్లో ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి ఫ్రంట్ వ్యూ అనుకోవాలి, ఒకటి సైడ్ వ్యూ అనుకోండి. మనం అది గీసే డయాగ్రామ్ బట్టి మీరు మీరు ప్రొజెక్షన్ చేసే దాన్ని బట్టి మీరు ఏది సైడ్ వ్యూ ఏది ఫ్రంట్ వ్యూ అనుకోండి డ్రా చేస్తారో యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. నేను ఇక్కడ మామూలుగా స్మాల్ డయాగ్రామ్ ర్యాండమ్గా ఒక డయాగ్రామ్ గీస్తున్నాను కాబట్టి ఏదైనా సైడ్ వ్యూ ఏదైనా ఫ్రంట్ వ్యూ తీసుకోండి. F5. మీకు ఇచ్చే వ్యూస్ని బట్టి మీరు డయాగ్రామ్ని డిసైడ్ చేసుకోవాలి, ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ అనేది. చూడండి ఇక్కడ 75 గీసాను, సారీ 90 కదండి. ఎంటర్, ప్రెస్ ఎస్కేప్ చేశాను. తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఐసోమెట్రిక్ వ్యూ. దీనికి ఇప్పుడు టాప్ వ్యూ ఉంది, ఒక సైడ్ వ్యూ ఉంది, ఒక ఫ్రంట్ వ్యూ ఉంది. కానీ మనం గీసింది వచ్చి డయాగ్రామ్ వచ్చి 2 డైమెన్షన్లోనే గీసాం డయాగ్రామ్ని. ఇక్కడ చూడండి XY డైరెక్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే 3Dలో గీసారో ఇక్కడ మీకు XYZ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు ఇక్కడ ఆరిజిన్ పాయింట్ దగ్గర ఇప్పుడు ఓన్లీ 2A చూపిస్తుంది. అంటే మనం ఐసోమెట్రిక్ వ్యూ ఎప్పుడైనా గుర్తుంచుకొని మీరు ఏదైనా మీకు వర్క్ ఎవరైనా డయాగ్రామ్ పంపిస్తే కనుక మీరు ఇచ్చిన వ్యూ డయాగ్రామ్ 3 డైరెక్షన్స్ కనిపించి ఇక్కడ మనకి XY డైరెక్షన్లో చూపిస్తుంది అంటే అది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అని కూడా ర్యాండమ్గా గుర్తుంచుకోవచ్చు బై డిఫాల్ట్గా. నెక్స్ట్ ఈ కార్నర్లో నేను సర్కిల్ ఈ సెంటర్ బేస్ చేసుకొని 3 సైడ్స్లో కూడా సర్కిల్స్ డ్రా చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను, లైన్ కమాండ్ తీసుకొని ఈ సెంటర్ పాయింట్ మిడిల్ పాయింట్ తీసుకొని ఈ మిడ్ పాయింట్కి ఒక లైన్ గీసాను. మళ్ళీ ఇక్కడ డైరెక్షన్ మార్చుతున్నాను చూడండి, F5 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ లైన్ కన్వర్ట్ అయింది. చూడండి మిడ్ పాయింట్కి మళ్ళీ ఒక లైన్ డ్రా చేశాను, ఎస్కేప్ అన్నాను. మళ్ళీ అలాగే ఇక్కడ ఏంటంటే సెంటర్ పాయింట్ హైలైట్ కోసం నేను ఈ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను, అంతకుమించి ఇంకేం లేదండి. అయితే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్లో స్నాప్ సెట్టింగ్స్ ద్వారా యూజ్ చేస్తున్నప్పుడు మీరు సర్కిల్ అనేది ఎప్పుడు డ్రా చేయకూడదు. ఒకవేళ డ్రా చేస్తే ఏమైందంటే చూడండి ఇక్కడ సెంటర్ పాయింట్ అడిగినప్పుడు సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని సర్కిల్ గీస్తున్నాను, F5 డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను, కానీ ఏది కూడా నాకు ఆ సర్కిల్ అనేది ఆ సర్ఫేస్కి ప్యారలల్గా రావట్లేదు. ఓకేనా, దానికోసం యూజ్ చేస్తుంది ఏంటంటే ఎలిప్స్ యూజ్ చేస్తాం. ఎలిప్స్లో ఐసో సర్కిల్ యూజ్ చేస్తాం అనమాట. ఎలిప్స్ EL అని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి ISO ఎంటర్ అనగానే చూడండి స్పెసిఫై సెంటర్ పాయింట్ అనేది ఈ పాయింట్ నేను టచ్ చేశాను. తర్వాత ఇప్పుడు కూడా మీకు సార్ ఇందాక కూడా వేరేగా వస్తుంది, ఇలా కూడా వేరే వస్తున్నప్పుడు ఇప్పుడు F5 డైరెక్షన్ చేంజ్ చేయండి. చూడండి ఆ ప్యారలల్కి ఆ సర్ఫేస్ మీదే క్రియేట్ అవుతుంది. నేను గీసింది ఎంత అంటే 90 కాబట్టి రేడియస్ ఎంత ఇచ్చాను 45. చూడండి ఆటోమేటిక్ క్రియేట్ అయింది. ఇక్కడ 75, సారీ ఎలిప్స్ గీయాలి కదండి, EL ఎంటర్, ISO ఎంటర్. ఇక్కడ చూడండి ఇలాంటి వ్యూలో మనం రెక్టాంగిల్ గీసేటప్పుడు ఏమవుతుందంటే మన సర్కిల్ అనేది ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. చూడండి F5 చేంజ్ ద డైరెక్షన్. ఓకే, చూడండి ఇక్కడ ఈ డైరెక్షన్లో ఈ వ్యూకి మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కోయిన్సైడ్ అవ్వద్దు. ఇక్కడ ఎందుకంటే రెక్టాంగిల్లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తాను 75 తీసుకుంటుంది కాబట్టి దీనికి సంబంధించిన రేడియస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ ఎలిప్స్ తీసుకుంటున్నాను, EL అని తీసుకుంటున్నాను, ఎంటర్ అంటున్నాను, ISO అని టైప్ చేశాను, ఎంటర్ అన్నాను. ఇక్కడ చూడండి F5 ఇచ్చిన డైరెక్షన్, దీని రేడియస్ టైప్ చేశాను. చూడండి 45 టైప్ చేసి ఇక్కడ కూడా ఏమైందండి చిన్నది అయింది మనకి. అంటే మనకి ఈ రేడియస్ అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక సైడ్కి మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది రెక్టాంగిల్కి, అది మీకు తెలిసిన విషయం ఆల్రెడీ. కాబట్టి 75లో ఆఫ్ ఎంత ఉందో అంత ఇవ్వండి. సెంటర్ పాయింట్ అవుతుంది, సెంటర్ పాయింట్ వేస్ట్ చేశాను. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి లేదంటే 75/2. సపోజ్ మీకు ఎప్పుడైనా మీకు క్యాలిక్యులేషన్స్ రాకపోతే ఇక్కడ ఏం లేదు 75/2 అని ఇచ్చాను చూడండి. మీ ఎంత వాల్యూ సపోజ్ నేను 75/2 అని ఇచ్చాను, అదే మీరు ఒకవేళ 1500లో మీరు గీస్తున్నారు, అప్పుడు పెద్ద గీస్తున్నప్పుడు ఆ డయాగ్రామ్లో డివైడ్ చేయాలంటే మీరు క్యాలిక్యులేటర్ ఎత్తుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ 75/2 అనేసి చూడండి వచ్చింది. అలాగే మీరు 1500లో గీస్తున్నారు అనుకోండి 1500/2. ఒకవేళ ఓకే 1500 ఈ 0 zeros కాబట్టి డివైడ్ చేసుకోండి. సపోజ్ 1284లో గీస్తున్నారు, అప్పుడు డివైడ్/2 చేయడం ఇలాంటి. అలాగే 796 అలా గీసేటప్పుడు మీరు దాన్ని ఆఫ్ గీయాలనుకున్నప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా 75/2 వేస్తే ఆటోమేటిక్గా వస్తుంది.
ఇక్కడ దాకా ఓకే. మీరు ఇప్పుడు డైమెన్షన్ చేయాలనుకుంటున్నారు. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో డైమెన్షన్ చేయాలంటే ఎప్పుడు కూడా లీనియర్ ఆప్షన్ ద్వారా మనం తీసుకోకూడదు డైమెన్షన్. ఇక్కడ అలైన్ డైమెన్షన్ మాత్రమే మారదు. ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా లైన్ అనేది 30 డిగ్రీస్లో ఫాలో అవుతుంది చూడండి. ఇది వర్టికల్ లైన్ మాత్రమే 90 డిగ్రీస్లో ఉంది. మిగతా లైన్స్ అని ఏముందండి ఆటోమేటిక్గా 30 డిగ్రీస్ యాంగిల్లో షేప్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ అలైన్డ్ డైమెన్షన్ తీసుకోవాలి కంపల్సరీ. అలైన్ డైమెన్షన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ అడుగుతుంది చూడండి. ఈ ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, సెకండ్ పాయింట్ ఇచ్చాను, అలాగే డిస్టెన్స్ అడుగుతుంది 10 mm అని టైప్ చేశాను, ఎంటర్. మీకు ఇందాక ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను టెస్ట్ హైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం డైమెన్షన్ స్టైల్ అని టైప్ చేసి ఓకే మాడిఫై చేసుకొని ఇక్కడ ప్రైమరీ యూనిట్స్ ఉన్నాయి, ఆల్టర్నేట్ యూనిట్స్ ఉన్నాయి. ఫిట్లోకి వెళ్ళి నేను ఓవరాల్ స్కేల్ ఫ్యాక్టర్ 10 అని ఇచ్చుకున్నాను. 1 తీసి ప్రైమరీ యూనిట్స్ దగ్గర 0.0 అని ఇచ్చాను. ఓకే అని ప్రెస్ చేశాను. సెట్ కరెంట్ అన్న క్లోజ్ అని చూడండి. మన డైమెన్షన్ ఇప్పుడు క్రియేట్ అయిందండి 90 mm. అయితే యాంగిల్లో క్రియేట్ అయింది కానీ నాకు యాస్టీస్గా ఈ ప్యారలల్గా ఈ డైమెన్షన్కి ఈ సర్ఫేస్ మీదే నాకు క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు నేను స్ట్రైట్ లైన్ తీసుకున్నాను చూడండి, దానికి దీనికి ఒక యాంగిల్ అనేది డిఫరెన్స్ ఉంది చూడండి. నాకు అలా కాకుండా ఈ టెస్ట్ వచ్చి ఈ డైమెన్షన్ టెస్ట్ ఏదైతే ఉందో లైన్ సెక్షన్ వచ్చి దీనికి ప్యారల్గా అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో చూడండి పైన మీకు మెనూ బార్లో కింద ఇన్సెట్ హోమ్ అనోటేట్ పారామెట్రిక్ అని ఉంది చూసారా, అనోటేట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో చూడండి డైమెన్షన్స్ డౌన్ యారో బటన్ చేసి ఇక్కడ ఆబ్లిక్ ప్రొజెక్షన్స్ ఉంది చూసారా, ఆబ్లిక్ అని ఉంది చూసారా. ఇదేంటంటే మీరు డైమెన్షన్ ఏదైతే ఉందో ఆబ్లిక్ యాంగిల్లో ఉంది కాబట్టి దాన్ని ఒరిజినల్ డైమెన్షన్ కింద కన్వర్ట్ చేసి చూపించడానికి ఆ సర్ఫేస్ యొక్క ప్యారలల్ సర్ఫేస్ కింద డైమెన్షన్ చేసి చూపించడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డైమెన్షన్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది, ఈ సెలెక్ట్ చేయండి, ఎంటర్ అండి. ఇలా ఫస్ట్ పాయింట్ ఇది క్లిక్ చేశాను, దీనికి డైరెక్షన్ ఈ పాయింట్ క్లిక్ చేశాను చూడండి ఆటోమేటిక్. ప్రతిసారి లైన్ తీసుకోవాలా సార్ అంటే అవసరం లేదండి. చూడండి సపోజ్ నేను ఇక్కడ డైమెన్షన్లోకి వెళ్తున్నాను, అలైన్డ్ ఆప్షన్ తీసుకున్నాను, ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను, సెకండ్ పాయింట్ ఇది తీసుకున్నాను, ర్యాండమ్గా ఎంతో కొంత ఇచ్చేసాను ప్లేస్మెంట్. ఇచ్చిన తర్వాత మళ్ళీ డైమెన్షన్లోకి వెళ్ళాను, కూర్చోండి ఆబ్జెక్ట్ తీసుకున్నాను, సెలెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఎంటర్ అన్నాను. ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను, దానికి వర్టికల్గా ఈ ప్యారలల్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి లైన్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఆటోమేటిక్ 90 డిగ్రీస్. అలాగే డే డైమెన్షన్స్ కావాలనుకున్నప్పుడు ఆ డైమెన్షన్స్కి కంపల్సరీ మీరు వెళ్ళి ఇలా సెట్ చేసుకుంటూ ప్రతిసారి కూడా యాంగిల్ని అలైన్ డైమెన్షన్ యూస్ చేయాలి, తర్వాత వెళ్ళి ఆబ్లిక్ యూస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు గనక నాకు వీడియో మీ